రూపా మౌద్గిల్ ఐపీఎస్ 18 ఏళ్లలో 41 ట్రాన్స్ఫర్లు. తుకారాం ముండే ఐఏఎస్ 21 ఇయర్స్ లో 25 ట్రాన్స్ఫర్స్. అరుణ్ భాటియా ఐఏఎస్ 26 సంవత్సరాలలో 26 ట్రాన్స్ఫర్లు. విజయ్ సింగ్ ఐపీఎస్ 35 ఇయర్స్ లో 47 ట్రాన్స్ఫర్స్. ప్రదీప్ కష్ని ఐఏఎస్ 35 ఇయర్స్ లో 71 ట్రాన్స్ఫర్స్. అశోక్ కేమ్కా ఐఏఎస్ 34 ఇయర్స్ లా 57 ట్రాన్స్ఫర్స్. వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీని చాలా సిన్సియర్ గా, ఆనెస్ట్ గా, నిష్పక్షపాతంగా పనిచేసినందుకు దక్కిన ఫలితం ఇది. ఇలా ఒకలేమో జైళ్లల్లో రాజకీయ నాయకులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు అని అడిగినందుకు, ఇంకొకలేమో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాటించినందుకు, కరప్షన్ చెయ్యనందుకు, ఫేక్ సర్టిఫికెట్ల స్కామ్ బయట పెట్టినందుకు, ఇంకో ఆఫీసరు డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నందుకు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఆపినందుకు, ఇంకొకలేమో గవర్నమెంట్ ఆఫీసర్ల పనితీరులా పొలిటీషియన్స్ ఏలు పెడుతున్నారు అని ప్రశ్నించినందుకు, ఇట్లా వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తూనే పోయిండ్రు. సంవత్సరానికి 1-2 ట్రాన్స్ఫర్లు అనేది చాలా కామన్ అయిపోయింది వాళ్ళకి. ఇలా ఇంకో క్రేజీ విషయం ఏంది అని అంటే, ప్రస్తుతం దుమ్ము దులుపుతున్న తుకారాం ముండే సార్ ఉన్నాడు కదా, ఆయనని ట్రాన్స్ఫర్ చేయడానికి 250 కోట్ల ఆఫర్ ఇచ్చిండ్రు అనే విషయము అసెంబ్లీలోనే చర్చ జరిపిండ్రు. ड्रग कंपनीज ज्या मुंडेंमुळे कामाला लागल्यात त्यांनी 250 कोटी रुपये जमा केलेत फक्त मुंडेंची बदली करायची म्हणून. अध्यक्ष 250 కోటి రూపాయలు తయారు కేలేదు. 250 కోటి రూపాయలు. మనిషికి నిలకడ ఉండాలి అని అంటారు కదా, కానీ నిలకడున్న ఆఫీసర్ ని ఒక దగ్గర నిలవడనియరు.